హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నలతోటి జొన్న దోశల్ని టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. షుగర్ పేషెంట్లకు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇదైతే. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు జొన్నలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే ఏ కప్పుతో అయితే జొన్నలు వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు మినపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్లు మొత్తాన్ని పంపేసుకొని ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇలా పోసుకొని దీని మీద మూత పెట్టి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 8 గంటల పాటు నానబెట్టుకుంటే పప్పు అయితే బాగా నానిపోయి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న పప్పుని మరోసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక అరకప్పు అటుకులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా అటుకుల్ని ఒకసారి కడగాలి. ఇలా కడగడం వల్ల ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇలా కడిగిన తర్వాత ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే అటుకులు అయితే బాగా మెత్తగా నానుతాయి. ఇలా నానబెట్టిన అటుకుల్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నలు మినపప్పుని శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్నాం కదండి, దాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సరిపడిన నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు నీళ్లు సరిపోకపోతే ఇంకొంచెం నీళ్లు పోసుకునైనా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పిండి అయితే ఇంత మెత్తగా ఉండాలండి. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీని మీద మూత పెట్టి ఓవర్ నైట్ దీన్ని ఫెర్మెంటేషన్ కానివ్వాలి. ఇలా మూత పెట్టి రాత్రంతా పక్కనుంచుకుంటే పిండి అయితే ఈ విధంగా పొంగుతుందండి. చూసారు కదండి, ఇలా పొంగిన పిండిని ఒకసారి గింటెతోటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా గంటెతోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండి కొంచెం టైట్‌గా అనిపిస్తే కొంచెం నీళ్ళైనా పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చు. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకుంటే దోసలు బాగా వస్తాయి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కలిపెట్టిన పిండిని 1.5 గంట వరకు పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి తిప్పుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి దోసని. ఇలా 2 సైడ్లు దోసని కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోసల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని దోసల్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి జొన్నలతోటి జొన్న దోసలు అయితే రెడీ అయిపోతాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ షుగర్ పేషెంట్లకు కానీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇలా రెడీ చేసుకున్న జొన్న దోసలు అయితే పల్లి చట్నీలో కానీ ఎర్ర చట్నీలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.